నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఈ రోజున గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు. అలాగే స్కూళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు. అలాగే రోడ్లు కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలు చేస్తుంది. పదే పదే కూటమి ప్రభుత్వం మీద విమర్శిస్తూ ఉంటుంది. మొత్తం ఫెయిల్యూర్ అంటూ తను వ్యాఖ్యలు చేస్తుంది రోజా. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. అంటే ఈరోజు కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ప్రైవేటీకరణ చేస్తున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అని చెప్పి ర్యాలీ చేస్తున్నారు. అయితే ఇందులో రోజా వ్యాఖ్యలు చేస్తుంది. కూటమి ప్రభుత్వం మీద పదే పదే విమర్శిస్తుంది. మొత్తం ఫెయిల్యూర్ అంటుంది. ఈ కోటి సంతకాల గురించి మెడికల్ కాలేజీల గురించి అయితే మొత్తం ప్రైవేటు వాళ్ళకి అమ్మేస్తున్నారు గవర్నమెంట్ కాలేజీలు అని రోజా వ్యాఖ్యలు చేస్తుంది. మరోపక్క ఇటు స్కూళ్ళు చూసుకున్న రోడ్లు చూసుకున్న మొత్తం ప్రైవేటు వాళ్ళకి అమ్మేస్తున్నారని చెప్తుంది. నిజంగా ఇది ఎంతవరకు వాస్తవం ఉంటుంది మేడం రోజా చేసిన మాటల్లో? రోజా మాట్లాడుతుంది రండి. ఆవిడ మాట్లాడడానికే ఉంది. ఆవిడ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తుంది. అయితే ఇక్కడ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కట్టడం గురించి మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇంకా తెలంగాణ కావచ్చు, వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కడుతున్నారు అంది. ఆవిడకి ఇంకా తెలియదేమో, ఒక్కసారి చదువుకుంటే బాగుంటుంది. ఫస్ట్ మొదలుపెట్టిన ఛత్తీస్గఢే పీపీపీ మోడల్లో, మహారాష్ట్ర పీపీపీ మోడల్లో, తమిళనాడు కూడా అనుసరిస్తోంది. ఆవిడ మొత్తం చదువుకుంటే ఆవిడకి అర్థమవుతుంది. గుజరాత్ ఏకంగా 9 కాలేజెస్ ఎంతో, ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు నాకు, అందరూ కూడా పీపీపీ మోడల్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఈవెన్ నిర్మలా సీతారామన్ చెప్పింది కదా, పీపీపీ మోడల్లో కట్టడం అంటే దాన్ని ప్రైవేటీకరించడం కాదు కదా అంటే అవునన్నాడు సుబ్బారెడ్డి. మరి అది కొంచెం ఒకసారి చూసుకోండి రోజా. మీరు ఫస్ట్ మీ వాళ్ళు ఏం మాట్లాడారు, అది మాట్లాడింది విన్నాక మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎవరిని భూస్థాపితం చేస్తారు? ఇప్పుడు మీరు భూస్థాపితం ఆల్రెడీ అయిపోయారు. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వాన్ని 2029లో మేము భూస్థాపితం చేస్తాము, ప్రజలంతా నెగిటివ్గా ఉన్నారంటే ఏ ప్రజలు నెగిటివ్గా ఉన్నారు? ఇప్పుడు మీకు దమ్ము లేదు కాబట్టి నువ్వు ఈ పనికిమాలిన ప్రెస్ మీట్లు పెడుతున్నావు. నగర్లో అడుగుపెట్టి గట్టిగా మాట్లాడు. అసలు ఇప్పుడు ఏం మాట్లాడుతోంది? ఇవాళ పవన్ కళ్యాణ్ ఇల్లు కట్టుకుంటున్నాడు, వీళ్ళ బినామీల పేర్లతోటి 1000 ఎకరాలు పెట్టుకున్నారు. మీరు మరి ఇందాక ఆవిడే చెప్పింది 2021 కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్ లేదని. మరి 2021 అంటే మీరు 2019లో కదా మీ ప్రభుత్వం వచ్చింది. 2 ఏళ్లలో ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు కట్టలేదు మీరు? అంతవరకు నిద్రపోయారా? కరోనా వచ్చాక తెలిసిందా మీకు? బట్టి ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడ తెలియట్లేదు. ఓసారి మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామంటుంది, ఓసారి 5 అంటుంది. అసలు ముందు మీరు లెక్క తేల్చుకోండి. మీరు లెక్క తేల్చుకున్నాక మీ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఒకటి పూర్తయిందని చెప్పాలా, అసలు పూర్తి అవ్వలేదని చెప్పాలా, ఏం చెప్పాలని అడగండి. ఆయనకు అది అర్థం కాకే కదా ఎక్కడో నర్సీపట్నం వెళ్ళి మీకు గుర్తుంటే కనుకైతే సగం గోడలు అయ్యి ఇట్లాగా ఇది ఇనప చువ్వలతో ఉన్న దాని దగ్గర నిల్చుని ఇది పూర్తయితే ఇలా ఉంటుందన్న ఫోటో ఇట్లా పెట్టుకుని చూపించాడు మనందరికి జగన్మోహన్ రెడ్డి. నేను అనేది దమ్ముంటే మరి పులివెందులు చూపించపోయాడా పూర్తయిందని? ఇప్పుడు 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి అన్నారు కదా, మరి గుడ్డ అమర్నాథ్ వెళ్ళి చూపించాలిగా, ఎక్కడెక్కడని రోజా చూపించాలిగా, శ్యామల చూపించాలిగా, జగన్మోహన్ రెడ్డి చూపించాలిగా. ఎవ్వడూ చూపించాల. అది పూర్తి కాలేదు కాబట్టి చూపించలేదు. ఇప్పుడు ఏమంటుంది, ఒక్కొక్క సంవత్సరానికి 2 మెడికల్ కాలేజీలు కట్టేయచ్చు. సరే నీ లెక్క ప్రకారం తీసుకుని 21, 22, 23, 24 కనీసం 7 మెడికల్ కాలేజెస్, 8 మెడికల్ కాలేజెస్ మీరు పూర్తి చేయాలి. మరి పూర్తి చేస్తే దాఖలాలు చూపించండి, వీడియోలు చూపించండి, ఫోటోలు చూపించండి. ఏం మాట్లాడుతుంది? మీరు ఇన్ని చేశానంటున్నారు కదా, ఇవాళ సూపర్ 6 అమలు కాలేదు. మరి తల్లికి వందనం ఎవరికి ఇచ్చారు? ఊళ్ళో వాళ్ళకి ఇచ్చారా? పిల్లలకే కదా, పిల్లల తల్లులకే కదా ఇచ్చారు. నీకు అది కూడా తెలియపోతే ఎట్లాగా? ఒక కుటుంబంలో 12 మంది ఉంటే 12 మంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చారు. ఆవిడకి అది తెలియకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ అండి. ఒకటి మనకు తెలియాలి, లేదు చెప్తే వినాలి. ఈ 2 కాకపోతే ఇలాగే ఉంటారు అరకొరగా మాట్లాడుతూ. ఇవాళ అసలు ఎందుకు వచ్చి మాట్లాడుతోంది ఆవిడ? మనకు అర్థం కావట్లేదు. 1,000 సంతకాలు అంటుంది, 175 నియోజకవర్గాలు అంది. ఇప్పుడు 1,000 సంతకాలు, 175 నియోజకవర్గాలు, 1,40,00,000 అంటుంది. 1,40,00,000 మంది సంతకాలు మీరు ఎవరెవరి దగ్గర నుంచి తీసుకున్నారు? ప్రజలకి అసలు మీరు చెప్పండి. 175 నియోజకవర్గాలు అలా వెళ్తే అలా సంతకాలు పెట్టేశారు. ఇలా వెళ్ళగానే అలా సంతకాలు అయిపోయాయి. మరి అవ్వవా జెరాక్స్ తీస్తే? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే 175 జెరాక్స్ మిషన్లు ఇచ్చాడు. అందుకని 175 జెరాక్స్ మిషన్లో వాళ్ళు 1,30,00,000 తీయగలిగారు సంతకాలు. అర్థమైందా మీకు? మరి ఇప్పుడు నేనేమంటానంటే మీరు ఎవరెవరి దగ్గర సంతకాలు తీసుకున్నారో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోటో, వాళ్ళ పాన్ నెంబరు తీసుకున్నారా?
ఇప్పుడు ఇవన్నీ గవర్నర్ కదా 7వ తేదీ అని చెప్పారు. 17 18 సాయంకాలం 4కి గవర్నర్ని కలుస్తాడు కదా ఈయన కేంద్ర కార్యాలయం నుంచి. సో కలిసినప్పుడు గవర్నర్కి ఇచ్చాక గవర్నర్ చేయాల్సిన పని ఏంటంటే అసలు ఈ సంతకాలు ఫోర్జరీనా నిజమా ముందు అది తెలుసుకోవాలి ఆయన. దానికి ఫారెన్సిక్కి పంపిస్తే విషయాలు తేటతెల్లం అవుతాయి. మీకు అర్థమైంది కదా. అప్పుడు రోజా ఏం మాట్లాడింది, వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారు, వాస్తవాలు ఏంటి, అసలు పీపీపీ మోడల్ ఏంటి, ప్రజల కళ్ళ కట్టినట్టు తెలుస్తుంది, అక్కడితో సమస్య తీరుతుంది. ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదు, స్కూల్ ప్రైవేటీకరణ చేస్తున్నారు, రోడ్లు ప్రైవేటీకరణ చేస్తున్నారు అని మాట్లాడు. అసలు రోడ్ల గురించి నువ్వు మాట్లాడటం ఏంటి రోజా, మనకు గొంతలే కదా తెలుసు మన హయాంలో. మీరు రోడ్లే వేయలేదు, మీరే ఒప్పుకున్నారు కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందంగా ఉన్నారు రోడ్లన్నీ పడిపోయాయని. నిన్న ఇంకా తెలియదేమో రోజాకి, పవన్ కళ్యాణ్కి చెప్తే గిరిజన ప్రాంతాల్లో అక్కడ రోడ్లు వేశారని దే ఆర్ వెరీ హ్యాపీ. నీ జన్మలో నువ్వు చేయలేదు ఆ పని. పవన్ కళ్యాణ్కి ఇలా చెప్పగానే అలా చేశాడు. కొంచెం వార్తలు చూడమ్మా, సాక్షి చూడటం కాదు, బయట ఛానల్స్ చూస్తే విషయాలు అర్థం అవుతాయి. తర్వాత పవన్ కళ్యాణ్ ఏదో తినేశాడన్న సిగ్గుంటే ఆ మాట నువ్వు మాట్లాడకు, మళ్ళీ మామూలుగా ఉండదు. పవన్ ఫ్యాన్స్తో పెట్టుకున్నావంటే ఎందుకు కాకుండా పోతావు. ఎందుకని చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు ఖర్చు పెడతాడు, ఎవరి డబ్బులు తిండ ఆయన. నువ్వు మాట్లాడే మాట కొంచెం నాలుగుకి శుద్ధి బద్ది ఉండాలి. తేడా వస్తే నాలుగు కట్ చేసినా చేసేస్తారు వాళ్ళ ఫ్యాన్స్. అందుకని చెప్తున్నా. కాబట్టి నిందలేయటం మానేసి నీ బతుకేంటో చూసుకో. ఇప్పుడు నెక్స్ట్ నీ ఫ్యూచర్ ఏంటి, ఇక్కడ అయిపోయింది. తమిళనాడులో నేను రానివ్వలేదు, నీకు ఎక్కడ ఏ పార్టీలోనూ చోటు లేదు, ఏ ఛానల్లోనూ నీకు చోటు లేదు, నిన్ను ఎవడూ తీసుకోడు. నువ్వేం చేయాలో ఆలోచించుకో. అది మానేసి మనకి ఎందుకు ఈ రాజకీయాలు. ఎలాగ జగన్మోహన్ రెడ్డి కుర్తిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నాడు, ఏం చేయాలో తెలియక. అందరిది వరుసగా అరెస్టుల పర్వం మొదలైంది, కేసులన్నీ ప్రూవ్ అదే అవుతాయి. అంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు రాష్ట్రం. రెడ్ బుక్ రాజ్యాంగం అంట. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటో నాకు తెలియదు. అక్రమ అరెస్టులు అయితే సుప్రీంకోర్టుని కూడా మీరు అక్రమం అంటున్నారా, అది ఆలోచించుకో. సుప్రీంకోర్టుతో పెట్టుకోవద్దు. సుప్రీంకోర్టుని ఏమైనా అన్నారనుకో, చిన్న తీర్పుల మీద ఏమైనా మాట్లాడారనుకో, నష్టం వాళ్ళకి. అందుకని రోజా ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఈసారి నగరిలో అడుగుపెట్టే అర్హత కూడా ఆవిడ కోల్పోతుంది. నెక్స్ట్ అధికారంలోకి వస్తామంటున్నారు మేడం. రానిమ్మని, కల్లో పాపం అధికారంలోకి వస్తారు, కళ్ళు గంటూ కూర్చోమనండి. 2029 ఎలక్షన్స్లో కూటమి మళ్ళీ ప్రభంజనం వస్తుంది. అప్పుడు వీళ్ళు ఎక్కడుంటారో అప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.